తెచ్చిని వాడు తినేవి తీసుకొచ్చి ఆయనకి ఇచ్చేసి, ఇచ్చేటప్పుడు ఆశించాడా? ఇవన్నీ ఇస్తున్నాను, తర్వాత 12 గంపలు మిగిలిచ్చి నాకు ఇస్తాడని చూశాడా? ఆలోచించాడా? ఆశించి ఇచ్చాడా? నో. యేసయ్య అంటే చిన్నోడికి ఇష్టం. యేసయ్య అడిగాడు, వాడు తిందామని ఓపెన్ చేసుకున్నాడు. తినబోయేటప్పుడు ఆయన మాట వినబడింది. యేసయ్య అడుగుతున్నాడు, ప్రభువు అడుగుతున్నాడు, నేను రోజు తింటా కదా, ఈ ఒక్క పూట ఆహారం ప్రభువుకి ఇస్తాను. పసివాడి గుండెల్లో ఉన్న ప్రేమ చూడండి ప్రభు మీద. నాకున్న ఈ ఆహారం ఇచ్చేస్తే మరి నా సంగతి ఏంది అనుకోలా. ఆ చిన్న గుండెలో యేసయ్య పట్ల ఎంత ప్రేమ. వాడు విప్పుకున్నాడు, ఓపెన్ చేశాడు తిందామని. ఆయన మాట వినబడింది, మీ వద్ద ఏమైనా కలదా అని. ఇక వాడికి తినబుద్ధి కాలేదు. పాపం ప్రభు అడుగుతున్నాడు. ఆకలి అవుతుందేమో, చాలాసేపు మాట్లాడాడు కదా, మరి ఎవరు ఇవ్వనట్టుంది, నేనన్నా తీసుకెళ్ళిద్దాం. ఇక అంతకుమించి ఏం తెలుసు చిన్నోడికి? ప్రభువుకి ఆకలి అవుతుందేమో, తింటాడు. మరి నీ ఆకలి సంగతో? నాదే ఉందిలే. పాప ఆయనకి ఎవరిస్తారు? నాకంటే మా అమ్మ మా నాన్న ఉన్నారు. ఈరోజుది పోతే నాకు మళ్ళీ పెడతారు. ఆయనకి ఎవరిస్తారు? ఆయన అడిగాడు, చూశాడు. వాడు తినబోతా చూశాడు. ఎవరన్నా కదులుతారేమో, ప్రభువా నా దగ్గర ఇది ఉంది అంటారేమో అని చూశాడు. ఎవరు కదల్లా. ఇక వాడు ఆలస్యం చేయాల, లేచి వెళ్ళి నా దగ్గర ఇది ఉంది. ఆంధ్రేయ దగ్గరికి వచ్చాడు, నా దగ్గర ఇది ఉంది. ప్రభు ఏదో అడిగినట్టున్నాడు, మీ దగ్గర ఏమైనా కలదా అని. నా దగ్గర ఇది ఉంది. దాని వెనక ప్రతిఫలాన్ని నా చిన్నోడు ఆశించలా. అంత మేధావి కూడా వాడు కాదు, పసిబిడ్డ. ప్రభువును ప్రేమించాడు. నువ్వు నాకు చేయకపో, నువ్వు నాకు ఇవ్వకపో, నేనైతే నీ కోసం బతుకుతా ప్రభువా, నేనైతే నీ కోసం అంకితం అవుతా ప్రభువా, నేనైతే నిన్ను ప్రేమిస్తున్నా ప్రభువా. నువ్వు నాకు చేయకపో, నువ్వు నన్ను ఆశీర్వదించకపో, నువ్వు నన్ను దీవించకపో, నాకు అనవసరం. నువ్వు నన్ను ప్రేమించావు, నన్ను కోరావు, నా బ్రతుకుని ఇవ్వమన్నావు, అప్పచెప్పుకున్నా. నువ్వు ఏమి చేసినా చేయకపోయినా నా బ్రతుకంతా నీ చేతికి అప్పగించుకుంటున్నా. ఈరోజు కష్టపడి దేవుని కోసం తిప్పలు పడుతున్నావు, కానీ ఆశించిన ఫలితం ఏం కనపడట్లా. ఆర్థిక సమస్యలు ఏం పోలా, కొంచెం నలుగుతూనే ఉన్నావు. కష్టపడి దేవుని చిత్తం కోసం, దేవుడు ఈ పని చేస్తే సంతోషపడతాడు, ఇదే కదా ఆయన చిత్తమని ఆత్మల సంపాదన కోసం సేవకు వచ్చావు. కష్టపడుతున్నావు, ఆశించిన ఫలితం రాలా, ఆశించిన జవాబు రాలా. జవాబు ఏదన్నా కానీ ఆయన ఇవ్వకపోనే నాకు అనవసరం, నేను ఆయన్ని ప్రేమిస్తున్నా, చేస్తా. ఆయన నన్ను పట్టించుకున్నా చేస్తా, పట్టించుకోకపోయినా చేస్తా. ఆయన నాకు సమృద్ధిని ఇచ్చినా చేస్తా, ఇవ్వకపోయినా చేస్తా. నేను మాత్రం మానుకోను. ఆయన నన్ను ఘనపరిచినా చేస్తా, ఘనపరచకపోయినా చేస్తా. ఆయన నన్ను ఆనంద పెట్టినా చేస్తా, అవమానానికి అప్పగించినా చేస్తా. ఆయన నాకు సమృద్ధినిచ్చినా చేస్తా, దరిద్రతలో నన్ను ఉంచినా చేస్తా. ఆయన నాకేదో ఇవ్వాలని ఇస్తాడని కాదు, ఆయన అంటే నాకు ఇష్టం. ఆయనకు నచ్చేవి చేయటం అంటే నాకు ఇష్టం. ఎంతోమంది ఉన్నారు నన్ను కోరాడు, మరి ఎంతోమంది ఉన్నారు చదువుకున్నోళ్ళు, జ్ఞానులు, గనులు, గొప్పవారు నన్ను పిలిచాడు. మరి నేను ఎట్లా మర్చిపోయేది? నన్ను అడిగాడు, నువ్వేమన్నా నా కోసం చేస్తావా అని. నేను ఎట్లా వదిలిపెట్టేది ఆ మాటని? ఎంతోమంది ఉన్నారు నాతో మాట్లాడుతున్నాడు, ఒక చిన్న ప్రార్థన గుంపు నా కోసం సిద్ధపరచగలవా? కొద్దిమందిని నా కోసం చిన్న గుంపుగా చేసి రోజు నీ
ఆ చిన్న గుంపులోంచి, ఆ ఇద్దరు ముగ్గురులోంచి నిత్యము నా యొద్దకు ప్రార్థనా ధూపం ఎక్కి వచ్చేటట్టు నువ్వు చేయగలవా అని పిలిచాడు. పూనుకున్నాను. ఎన్నో ఎదురు దెబ్బలు, ఆటుపోట్లు, కొన్నిసార్లు అసలు పట్టించుకుంటున్నాడో లేదో అనిపిస్తుంది. అయినా మానను. సేవ చేయమని పిలిచాడు. చాలామంది మనుషులు ఉంటే నన్ను పిలిచాడు. ఒక్కోసారి కఠినమైన కరువు కనపడుతుంది, చాలా కఠినమైన పరిస్థితులు కనపడుతున్నాయి. అయినా మానను. పెట్టకపోని. ఎందుకు? ఆయన పట్టించుకున్నప్పుడు, ఆయన ఆహారాన్ని పెట్టినప్పుడు, ఆయన అంతగా నీ మీద లక్ష్యం ఉంచినప్పుడు నువ్వు ఎందుకు తిప్పలబడాలి? నువ్వెందుకు ప్రయాసపడాలి? నువ్వెందుకు కష్టపడాలి? ఎందుకంటే ఆయన అంటే నాకు ఇష్టం. ఆయన సంతోషం నాకు కావాలి. మన సృష్టికర్త నా కోసం ప్రాణం పెట్టాడు. ఇంకేం చేయాలి? చాలు, అది చాలు. ఘోరమైన అవమానాలు ఎదురవుతున్నాయి, తృణీకారాలు ఎదురవుతున్నాయి. ఎందుకు చేయాలి నేను అనిపిస్తుంది. చిచి, అదేంటి పిచ్చి ఆలోచన? ఎందుకు చేయటం ఏంటి? చేయకపోతే ఎట్లా? లోకంలో ఘనులకు, గొప్ప వంశపు వారికి, జ్ఞానులకు ఎందరికో లేని పిలుపు నాకొచ్చింది. నన్ను నమ్మకమైన వాడని ఎంచి పిలిచాడు. నేను ఎట్లా చేయకమాలేదు అని చెప్పు. ఏమన్నా చేయని. నేను ఇస్తున్న రొట్టెలో నాకు ఇవ్వకుండా ఆయనే తినేసేయని. ఏమన్నా చేయని. నా లేకపోయినా పర్వాలేదు, పస్తుంటా. ఒకగానొకడు ఇచ్చింది ఆయనే. ఎవరా అని అడిగాడు. పోనీ, వస్తువు అయింది, ఆయన చిత్తం. కాదంటే నేనేమండి ఇస్తాను. తర్వాత నాకు ఇంతమందిని ఇస్తాడని ఆయన అనుకున్నాడా? నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా, ఆయన సంతోషాన్ని కోరుతున్నా. ఆయన ఏం చేసినా పర్వాలేదు, అవమానాలకు అప్పగించినా పర్వాలేదు, ఆకలి బాధకు అప్పగించినా పర్వాలేదు, ప్రయాసకు అప్పగించినా పర్వాలేదు, నిందలకు అప్పగించినా పర్వాలేదు, దరిద్రతకు అప్పగించినా పర్వాలేదు, ఏమైనా రెడీ. నా ప్రభు నాకు ఇష్టం, నా యేసయ్య నాకు ప్రాణం. హల్లెలూయా, 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 హల్లెలూయా. భక్తి అంటే ఇది. దేవునికి స్తోత్రం. భక్తి అంటే ఇది. గొడ్రాలు 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 అంటున్నారు. అన్ని సంపదలున్నా, అన్ని భోగాలున్నా ఏం లాభం? పిల్ల జల్ల లేదు. గొడ్రాలు, గొడ్డుపోతు మనిషి అంటున్నారు. అయినా పర్లేదు. దేవుడు అంటే నాకు ఇష్టం, దైవజనులంటే నాకు గౌరవం. నాకు అవకాశం ఉంది, లేకపోతే అది వేరు. ఉంది. దేవుడు నన్ను పట్టించుకోపోని, ఆ దైవజనుడు నా గురించి ఆలోచించకపోని నాకు అనవసరం. నాకు అవకాశం వచ్చింది, నేను దాన్ని వినియోగించుకోవాలి. నాకు ఛాన్స్ ఇచ్చాడో, నేను దాన్ని నెరవేర్చాలి. భక్తుని మనసు ఇదైతే మరి ఇప్పుడు దేవుని మనసును చూడొద్దు. మనం దేవుని మనసు చూడొద్దు. 5 రొట్టెలు 2 చేపలు ఎక్కడ? 12 గంపలు ఎక్కడ? ఒక్కగానొక్కడైన సంతానం ఎక్కడ? ఆకాశ నక్షత్రాలంత పిల్లలు ఎక్కడ? ఒక్కగానొక్కడై ఉన్న సంతానం ఎక్కడ? ఇసుక రేణువులంత పిల్లలు ఎక్కడ? భక్తుని సమర్పణ అదైతే దేవుని మనసు ఇది. హల్లెలూయా. పిచ్చోడా, నీ త్యాగాన్ని, నీ కష్టాన్ని, నీ ప్రయాసని, నీ వేదనని, నీ దుఃఖాన్ని, నీ కన్నీళ్ళని చూసి పట్టించుకోలేదనుకుంటున్నావా? మొత్తం గమనిస్తూనే ఉన్నాడు ఆయన. నీ ప్రేమలోని ఆ పరిపూర్ణత ఏ పాటితో కనిపెడుతున్నాడు. ఏమీ పట్టించుకోనట్టు.
నువ్వు ఏం చేసినా పర్లా, చేయపోయినా పర్లా అని ఇంత సమర్పణ కలిగి నువ్వు ఆయన్ని హత్తుకుంటే నిన్నుగాక ఇంకెవరిని దీవిస్తాడు మరి? నిన్నుగాక ఇంకెవరిని దీవించాలి ఆయన? ఇంత సమర్పణ కలిగి ఆయన కోసం పరిగెత్తుతున్నావే, త్యాగం చేశావే, బాధలు పడుతున్నావే, నానా బాధలు పడుతున్నావే. గమనిస్తున్నాడు ఏమాత్రం ఇంకా అసలు నీ ప్రేమలోని పరిపూర్ణత ఎంతో కనిపెడుతున్నాడు. సైలెంట్గా ఓదార్పు కోసం చెప్పట్లా, ఆత్మ నడిపింపులో మాట్లాడుతున్నా. సిద్ధపడి రాసుకొని వస్తే తప్ప నేను అనట్లేదు. ఆత్మ ప్రేరేపించి పలికిస్తున్న మాటలు పలుకుతున్నాను నేను. మౌనంగా ఉంటాడు. రొట్టెలు ఇవ్వగానే పిల్లాడికి మళ్ళీ వెంటనే రొట్టెలు ఇచ్చాడా? అందరి కడుపులు నింపినాక ఫైనల్లో ఇచ్చాడా? చెప్పండి. అందరి కడుపులు నింపినాక ఫైనల్లో ఇచ్చాడు. ఈ మధ్యకాలంలో బహుశా వాడిని గమనించాడేమో. ఏం దేశయ్యా, నా రొట్టెలను తీసుకు వాళ్ళకి పెడుతున్నా, నా సంగతి ఏంది? ఏం లేదు. వాడు సైలెంట్గా చూస్తా ఉన్నాడు ఆ వింతని. నువ్వు తింటావని నీకు ఇస్తే నువ్వు వాళ్ళకి అందరికీ పెట్టేస్తున్నావు, పర్వాలేదులే పెట్టే. అసలు వాడికి ఆకలి లేదు, ఆనందమే ఉంది. చివర మిగిలిన మొక్కలు 12 గంపలు ఎత్తిరి. ఎవరి అవి మీరు చెప్పండి? ఎవరివి అవి? ఎందుకంటే దాని మూలధనం ఎవరిది? మిగిలింది ఎవరిది? కథం. మనిషిగా నువ్వే ఇంత నమ్మకంగా కష్టపడుతుంటే, ఇంత త్యాగం చేస్తుంటే ఆయన ఎంత మురిసిపోతాడు, ఎంత సంతోషిస్తాడు. నీ పట్టుదల ఎంతో కనిపెడుతున్నాడు. అది నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకొని నమ్ము. ఓదార్పు కోసం చెప్పట్లా, వాస్తవంగా చెప్తున్నా. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నా దేవుని కోసం నువ్వు పడే ప్రయాస, నువ్వు పడే బాధ, నువ్వు పడే వేదన, నువ్వు చేసే త్యాగం, నువ్వు చేసేది ఏదైనా నువ్వు ఘోరంత చేస్తే లెక్క రాసుకొని కొండంత నీకు సిద్ధం చేస్తాడు నా దేవుడు. కొండంత